ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ ఫామ్ వచ్చేసి జనగామ విలేజ్ రామగుండం మండల్ పెద్దపల్లి డిస్టిక్లో ఉంది. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది జనగామ చెరువు. ఫ్రెండ్స్ ఈ జనగామ చెరువు పక్కకే బ్రదర్ వంశీకి 2.5 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ 2.5 ఎకరాల ల్యాండ్లో బ్రదర్ వంశీ వచ్చేసి నాటుకోళ్ల పెంపకం, బర్రెల పెంపకం, ఈ డాగ్స్ పెంపకం మరియు మేకల పెంపకం అలాగే చేపల పెంపకం అయితే చేస్తున్నాడు. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియోలో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అండ్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. హాయ్ వంశీ. హాయ్ అన్న. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర వచ్చేసి ఈ ప్యూర్ నాటుకోళ్ళు ఉన్నాయా లేకపోతే మెట్టవాటం? మన దగ్గర ప్యూర్ నాటుకోళ్ళు 20% ఉన్నాయన్న. మిగతా వచ్చేసి పర్ల కానీ విడికాలు కానీ నసిల్ క్రాసులు కొన్ని ఉన్నాయి, ఫైటర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర కోళ్ళు. ఇప్పుడు ఒకసారి చూద్దామన్న. ఇప్పుడు మన దగ్గర వచ్చేసి పెట్టెలు ఎన్ని ఉన్నాయి, పుంజులు ఎన్ని ఉన్నాయి? పెట్టెలు వచ్చేసి ఒక 20-25 ఉంటాయి అన్న. పుంజులు వచ్చేసి ఇప్పుడు బ్రీడింగ్ అయితే ఇవి 2 ఉన్నాయి. బ్రీడింగ్ 2 పుంజులు వచ్చేసి మొన్నటిదాకా సంక్రాంతికి మంచిగానే పోయినాయి పుంజులు. సంక్రాంతికి పుంజులు తీసేసాం. పుంజులు ఒక 10-15 తీసేసిన పుంజులు. 10-15 వరకు తీసేసాం. ఇక మళ్ళీ ఇప్పుడు పట్ట సైజు పుంజులు ఉన్నాయి, ఆ పక్క అక్కడ ఉన్నాయి, అటు లోపల ఉన్నాయి, ఇంకా ఈ లోపల కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ పుంజులు ఏం రకం అన్నట్టు? ఇది విడికాలు అన్నట్టు అన్న. విడికాల పుంజ అది కూడా విడికాలే. దాని కలర్ ఏమంటారు? దాని అది కాకిడేగా అన్న. కాకిడేగా. ఇది వచ్చేసి నెమలి వాళ్ళ పుంజులు. ఇవి పర్ల పెట్టలు. ఇప్పుడు బ్రీడింగ్ పర్పస్ లో 2 పుంజులు ఉన్నాయి మన దగ్గర. బూడిద కలర్ పర్ల పెట్టలు ఉన్నాయి. ఇగో అది అసిల్ పెట్ట. ఏది? ఉష్క మీద వెళ్తుంది. ఉష్క మీద వెళ్ళేది అసిల్ పెట్ట అన్నట్టు. ఇవి లోకల్ ఏమైనా గుడ్లు హ్యాచింగ్ చేసుకోనికి కానీ దానికి కానీ. అవి నెక్స్ట్ బ్రీడర్ ఉంచుకున్నాం పర్ల. అది బ్రీడర్. ఇప్పుడు ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయా నాటుకోళ్ళు? ఇంకా ఇవే ఉన్నాయన్న. ఇక టైం పాస్కి అట్లా నార్మల్గా ఇంకో పాటేషన్ కోసం అని చెప్పి మేకలను 2 గొర్రె పిల్లలు చిన్న తెచ్చుకున్నా. ఎప్పుడైనా పాలు మిగిలిన కానీ వాటికి డబ్బా పాలు పెట్టుకొని సాదుకుంటే మొన్న సమ్మక్కకు ఒక 5 పిల్లలు అమ్మినా మళ్ళీ ఇంకొక 5 ఉన్నాయి. ఇట్లా వదిలిపెడతా అంటే ఇల్లనే గట్ల పొంటి అటు ఇటు మేసుకుంటుంటాయి మొత్తం. ఇప్పుడు మేక పిల్లలు వచ్చేసి మన దగ్గర ఇప్పుడు 10 ఉంటే ఒక 5 అమ్మినాం, ఇంకా 5 ఉన్నాయి అన్నట్టు. 5 ఉన్నాయి. మేకలు ఇంకొకటి డెలివరీకి ఉన్నది. ఒకటి డెలివరీకి ఉన్నది, లోపల కట్టేసినాం దాన్ని. ఇప్పుడు బర్రెలు ఎన్ని ఉన్నాయి మన దగ్గర? బర్రెలు వచ్చేసి 12 ఉన్నాయి అన్న. గౌడు బర్రెలా లేకపోతే మామూలు లోకల్? గౌడుకి క్రాస్ ఉన్నాయి, లోకల్ ఉన్నాయి, ప్యూర్ గౌడు ఉన్నాయి. పాలు ఎంతవరకు వెళ్తాయి మరి? డైలీ 10-15 అన్న. 10-15 మార్నింగ్, ఈవినింగ్ 7-8 మధ్యలో వస్తాయి. అన్ని కొన్ని కన్జ్యూవ్ అయి ఉన్నాయి డెలివరీకి. అక్టోబర్ సెప్టెంబర్ వరకు అన్ని ఉన్నాయి. అప్పుడు మిల్కింగ్ అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఈ గౌడు బర్రెలు ఉన్నాయి, ఇవి వచ్చేసి మళ్ళీ ప్యూర్ లోకల్ బర్రెలు. ప్యూర్ లోకల్ ఉన్నాయి, క్రాస్ కూడా ఉన్నాయి. క్రాస్ 3 ఉన్నాయి. ప్యూర్ లోకల్ మిల్కింగ్ తీసేది ఆటుకు వస్తుంది. ఈ మధ్యది ఇది లోకల్. ఇందులో ఇంకొకటి ఉంది. ఇప్పుడు గౌడ్ బర్రెలు అంటే ముర్రా అట్లా ఏం కాదన్న, నార్మల్ బ్రీడ్. ఇది ఇంకొక లోపల బన్నీకున్న గౌడికి క్రాస్ ఉన్నది, అది ఉన్నది. అది ఒకటే మా దాంట్లో హై మిల్కింగ్ ఇచ్చేది. డైలీ మన పర్ టైం 5 ఇస్తుంది. డైలీ 10 అది ఒకటి ఇచ్చేస్తుంది. పూటకి 5 లీటర్లు అంటే డైలీ 10 లీటర్లు. 10 లీటర్లు పక్క అవుతుంది. దాని దూడ మేల్ కాఫ్. ఇప్పుడు ఈ పప్పి అది గోల్డెన్ రెట్రీవర్ ఉన్నాయి, పొమేరియన్ పప్పీస్ ఉన్నాయి. ఇప్పుడు పప్పి సేల్కి ఇవి ఉన్నాయా బ్రో? ఇవి ఉన్నాయి అన్న. అది వచ్చేసి అది గోల్డెన్ రెట్రీవర్, అది మేల్, ఇది ఫీమేల్. ఇది పొమేరియన్ టాప్ క్వాలిటీ ఫీమేల్ పప్పి. ఇప్పుడు దీనికి డివార్మింగ్ కంప్లీషన్ అయింది. అంటే డివార్మింగ్ చేసేసినాం. 55 days పప్పి. ఇది 245 days అన్నట్టు. ఇవి 2 45 days. ఇప్పుడు వీటి రేట్ అయితే చెప్తాను అన్నట్టు. అది మేల్ కి 11 చెప్తున్నా, ఫీమేల్ కి 10 చెప్తున్నా, దీనికి 5 చెప్తున్నా. పొమేరియన్ కి 5 చెప్తున్నా. ఇంకా మన దగ్గర ఇంట్లో గోల్డెన్ రెట్రీవర్ మేల్ ఉంది స్టడ్కు, అంటే క్రాసింగ్ పర్పస్ కు. ల్యాబులు 2 ఉన్నాయి. జర్మన్ షెపర్డ్ మేల్ ఒకటి ఉంది. జానే మన దగ్గర ఇప్పుడు క్రాసింగ్ ఉన్న మేల్ ఇది. ఓన్లీ కాశ్మీర్ తీసుకొని చేపించేస్తా. ఇప్పుడు క్రాసింగ్ ఉన్నది చేపించేస్తాం. ఫీమేల్స్ ఎవరైనా ఈటికి ఉన్న ఫీమేల్స్ తీసుకొని వస్తే 2 times లాగ్ చేపించేస్తాం. ఇప్పుడు ఎవరి దగ్గర జర్మన్ షెపర్డ్ ఫీమేల్స్ ఏ బ్రీడ్ అని ఉండండి. నా దగ్గర మేల్స్ అన్ని రకాలు ఉన్నాయి. మేల్స్ అన్ని రకాలు ఉన్నాయా? క్రాసింగ్ పర్పస్ లో నేను అన్ని ఓన్లీ కాశ్మీర్ అయితే చేపించేస్తా. పప్పి బేసిక్ గానీ అవి కానీ నేను కాశ్మీర్ చేపించేస్తా. మళ్ళీ ఎవరు కన్ఫర్మ్ కాకపోయినా మళ్ళీ చేపించేస్తా.
ఇప్పుడు క్లాస్మేట్ అయితే మరి ఏం తీసుకుంటారు మీరు? నేను 8,000 తీసుకుంటాను బ్రీడింగ్ బట్టి. ల్యాబ్కి వచ్చేసి 6 to 7,000 తీసుకుంటా. జర్మన్ షెపర్డ్ దీనికి అయిందంటే 10 to 12,000. గోల్డెన్ రెట్రీవర్ కూడా దీని ఫాదర్ది 8 to 12,000 మధ్యలో ఇట్లా చెప్పి ఇక వాళ్ళు ఇచ్చే బార్గెనింగ్ బట్టి చూసి చేసి చెప్పించేస్తా. అంటే ఈ మధ్య ఒకటి మేల్ పప్పి అట్లా తీసుకుంటారు కదా, అట్లా తీసుకుంటారు కానీ ఇప్పుడు నమ్మి చేపించింది అనుకో పిల్లలు పుట్టలేదు అని చెప్పని అట్లా బాగా జరిగినాయి నాకు. ఇక అందుకని చెప్పి నేను ఖచ్చితంగా 12,000 కానీ 10,000 కాకపోయినా మళ్ళీ నెక్స్ట్ టైం చేపించేస్తా. మళ్ళీ చేపిస్తారు. ఇంకా మన దగ్గర బోర్డింగ్ కానీ డాగ్ గ్రూమింగ్ కానీ బాతింగ్ కానీ కూడా ఉన్నాయి, చేపించేస్తాం. ఇప్పుడు ఇవి కాకుండా నువ్వు చేపల చెరువు మెయింటైన్ చేస్తాను? చేపల చెరువు మెయింటైన్ చేస్తున్నాం. అలా మొన్ననే బొచ్చా రవ్వు వేసినాం పిల్లలు. 2 months అవుతుంది. పావు కిలో అయినాయి ఒక్కొక్కటి సైజు. ఇప్పుడు సేలింగ్ మాత్రం ఈ 3 పప్పీస్ మాత్రం? 3 పప్పీస్ ఉన్నాయి. ఇంకా జర్మన్ షెపర్డ్స్ వస్తాయి నెక్స్ట్. దాని స్టడ్ పిల్లలు ఉన్నాయి. అంటే మనకు తెలిసిన తమ్ముంతో క్రాస్ చేపించినాం. నేను ఇప్పటికి 12 days అవుతుంది. అవి కూడా వస్తే వీడియోలు ఇట్లా పంపుతా. చెప్పండి. ఓకే, త్వరలో మన దగ్గర జర్మన్ షెపర్డ్ కూడా జర్మన్ షెపర్డ్ వస్తాయి ఇంకొక 10-15 days లో. కావాలన్నా కూడా మన దగ్గర బ్రీడ్ అవైలబుల్ ఉంటాయి. తెప్పించేస్తాం ఆర్డర్ వైజ్ మీకు. ఓకే ఓకే, ఆర్డర్ వైజ్ మీరు తెప్పించి చేపిచ్చేస్తాం. క్వాలిటీ పేపర్ కావాలంటే పేపర్ క్వాలిటీ తెప్పిస్తాం. నార్మల్ కమర్షియల్ కావాలంటే కమర్షియల్ తెప్పిస్తాం. ఇక అన్ని రకాలు దొరుకుతాయి. అలాగే ఎవరైనా క్రాస్మేట్ చేసుకోవాలన్నా కూడా ఇప్పుడు మన దగ్గర అన్ని మేల్ డాగ్స్ అవైలబుల్? అన్ని మేల్ డాగ్స్ ఉన్నాయి అన్న. ఒక బీగల్ మన పగ్గు తప్పించి అన్ని మేల్స్ ఉన్నాయి మన అన్ని మేల్స్ అవైలబుల్. పమెరియన్ ఉన్నది, సిగ్జు ఉన్నది, గోల్డెన్ రెట్రీవర్ ఉన్నది, డాబర్ మ్యాన్ ఉంది, రాడ్ వీలర్ ఉన్నది, జర్మన్ షెపర్డ్ ఉన్నాయి, ల్యాబులు ఉన్నాయి. ఒక పగ్గును గోల్డెన్ మన బీగల్ లేదు అంతే. అవి 2 బ్రీడ్లు తప్పించి అన్ని ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ డాగ్స్ అని మనకు ఇన్కమ్ మంచిగా ఉన్నదా? పర్లేదా? ఇక అప్ అండ్ డౌన్ అన్న దేంట్లో నాకు అంతే కామన్. ఇప్పుడు 4 పిల్లలు తెచ్చినా మనకు ఒక పిల్ల చనిపోయిందంటే కథమే అన్ని కాడిగా. మళ్ళీ మెయిన్గా పారు అటాక్ అవుతాయి బాగా పప్పీస్కు. కేరింగ్ చూసుకొని చేసుకుంటుంటా అంటే ఒకసారి వస్తుంది. ఒక పిల్ల పోయినా కానీ ఇక కథ మనకు తెచ్చినట్టుతోటి అన్నిటితో లాస్ అన్నట్టు. ఇక ఇప్పుడు 4 రకాలు వేస్తున్నావు కాబట్టి ఓ దాంట్లో కాకపోతే ఓ దాంట్లో అడ్జస్ట్మెంట్ ఉండాలి పక్క. ఇప్పుడు మరి మన ఈ కోళ్ళల్లో ఎట్లున్నది మరి బిజినెస్? కోళ్ళల్లో ఇప్పుడైతే నాటుకోడికి లోకల్ కోడికి అయితే రేట్ బాగా డిమాండ్ ఉందన్న. కేజీ 550 నడుస్తుంది కాబట్టి దాన్ని తెచ్చి మనం ఇక రీసేల్ చేసి అమ్ముడు కష్టం అని చెప్పి ఉంచేస్తున్నాం. ఎప్పుడన్నా పట్ట పుంజులు ఎదిగితే ఒక్కొక్క పుంజు 4,000, 5,000, 3,500 తోటి ఒక్కొక్కసారి తీసేసు. ఈ మెట్టవాటం ఇప్పుడు మెట్టలు ఉన్నాయి కదా, మెట్టవాటం పెట్టలు ఏమైనా సేల్కి ఉన్నాయా? సేల్ కంటే కానీ బల్క్ అయితే తీసేస్తాను. మొత్తం బల్క్ మొత్తం తీసేస్తా. అంటే మొత్తం ఒకటేసారి తీసేస్తా. 10 కానీ 5 కానీ ఇట్లా కావాలంటే ప్రైస్ ఎక్కువ ఉంటుంది అన్న. మళ్ళీ ఆ ప్రైస్ ఈ ప్రైస్ సెట్ కదా. అదే టోటల్ ఇవన్నిటి కలిపి 55,000 కి ఇచ్చేద్దామని చెప్పి నేను చూస్తున్నాను. పుంజు పెట్ట ఏది లేకుండా ఇంకొకటి ప్యాకెట్ బిగ్ పెట్టున్నది. పుంజులు పెట్టాలి అన్ని మొత్తం కలిపి పిడికాల పుంజులు అన్ని టోటల్ ఒక ఎగ్గుతో సహా. ఎగ్స్ తో సహా ఏమైనా ఎగ్స్ ఇట్లు ఉన్నాయి అనుకో వాళ్ళ గుడ్ లక్ తోటి అప్పటి వరకు ఉంటే నేను అన్ని తీసేద్దాం అని చెప్పి చూస్తున్నా. ఎందుకు మరి ఇవి తీసేసి మళ్ళీ ఇంకొక బ్యాచ్ చేద్దామని చూస్తానన్న. అంటే ప్యూర్ నాటుకోళ్ళు ప్యూర్ నాటుకోళ్ళు, బాతులు, టర్కీ కోళ్ళు, మళ్ళీ ఇవి చీమ కోడి పిల్లలు, అవి డిఫరెంట్ వేరియేషన్ తీసుకొని వస్తే చూస్తాను. ఇప్పుడు ఎగ్స్ వచ్చేసి ఇప్పుడు 12 eggs వరకు పెడతాయి. 12 to 15 12 to 15 eggs పెడతాయి. ఒకసారి ఎగ్స్ పెట్టిన తర్వాత మళ్ళీ ఎగ్స్ ఎన్ని రోజులు వస్తాయి? మళ్ళీ మనం ఈ ఎగ్స్ కి లోకల్ కోళ్ళకి వేస్తే మనకు 2 months లోపల వచ్చేస్తుంది అన్న. ఇప్పుడు దాన్ని ఒదిగేయకుండా లోకల్ కోళ్ళకి వేసాం 2 months 45 days to 50 days లోపల మళ్ళీ కేర్ స్టార్ట్ చేస్తుంది. ఇక దాని టైం బట్టి అది ఇచ్చేస్తుంది. ఇక కాదు ఇప్పుడు అది మళ్ళీ పొదుగుకి వస్తుంది కదా, అప్పుడు దాని పొదుగు ఎట్లా దాన్ని ఏమన్నా అంటే మేమైతే కోడిక నోట్లో వేసి ముక్కుకు పెట్టి నీళ్ళ ముంచి వదిలిపెడతాం. వదిలిపెడితే పుంజులు ఆటోమేటిక్ గా వదిలిపెట్టాక అవే వచ్చి క్రాస్ చేస్తాయి కాబట్టి మళ్ళీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. కుక్క వెళ్ళిపోయి మళ్ళీ 2 నెలల్లో మళ్ళీ గుడ్డుకు వచ్చేస్తాయి. 55,000 వరకు ఈ మొత్తం టోటల్ కోళ్ళని ఇచ్చేస్తానని చెప్తున్నాడు విత్ ఎగ్స్ తో సహా. ఏమైనా కస్టమర్ వచ్చే వరకు ఆ టైంలో ఏమైనా ఎగ్స్ ఇట్లా పెట్టినే ఉన్నాను. ఇప్పుడు ఎందుకంటే సమ్మర్ కాబట్టి కొన్ని పెట్టాయి, ఆల్రెడీ పెట్టున్నాయి. ఏమైనా అప్పటి వరకు వచ్చిన ఎగ్స్ కూడా ఉన్నాయి, ఎగ్స్ ఇచ్చేస్తా. ఇప్పుడు సపరేట్ గా అమ్మాలంటే ఇప్పుడు మనకు ఒక పెట్టకి ఎంత పడుతుంది? ఇక వాళ్ళు సెలెక్షన్ చేసుకున్న దాన్ని బట్టి అన్న 2,500, 1,800, 1,500, 2,200, 2,300 ఇట్లా చిల్లర రేట్లు ఒక్కొక్క దాని ఒక్కొక్కటితో ఉన్నాయి. ఫ్రెండ్స్ చూసారుగా బ్రదర్ వంశీ దగ్గర 2 బ్రీడర్ పుంజులు, 6 పట్టా పుంజులు, 20 అసిల్ మెట్టవాటం, రిచ్ వాటం పెట్టెలు వచ్చేసి ఉన్నాయి. అలాగే ప్యూర్ నాటుకోళ్ళు, అలాగే వాటి ఎగ్స్తో సహా కలిపి 55,000కు బల్క్గా ఇస్తానంటున్నాడు. మీలో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను.
ఫ్రెండ్స్, బ్రదర్ వంశీ ఈ నాటుకోళ్ళు, మేకలు, డాగ్స్, బర్ల పెంపకంతో పాటు తనకున్న 2.5 ఎకరాల్లో 25 గుంటలు చేపల చెరువుకు కేటాయించి చేపల పెంపకం కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్. మన వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ చేపల చెరువుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ను మనం నెక్స్ట్ వీడియోలో ఇస్తాను ఫ్రెండ్స్.